అడ్డుపడి తన బిడ్డను క్షమించమని వేడుకుంది. పార్వతీదేవి పట్ల, తన భక్తుల పట్ల కరుణామయుడైన పరమశివుడు ఆ వరాహాన్ని చంపకుండా దానికొక శాశ్వతమైన విధిని నిర్ణయించాడు. శివుడు ఆ వరాహానికి కొన్ని దివ్యశక్తులిచ్చి, నువ్వు ఇక్కడ కైలాసంలో ఉండడానికి వీలులేదు. భూలోకానికి వెళ్ళు. అక్కడ నువ్వు పంటలకు, ప్రజలకు సంరక్షక దైవంగా ఉండు. ప్రజలు నిన్ను పూజిస్తారు, ఆరాధిస్తారు అని ఆజ్ఞాపించి భూమిపైకి పంపాడు. భూమిపైకి వచ్చిన ఆ వరాహమే పంజూర్లి దైవంగా, ముఖ్యంగా తుళునాడు, కోస్తా, కర్ణాటక, కేరళ ప్రాంతాలు ప్రజలచే ఆరాధించబడుతోంది. పాత్ర పంటలను కాపాడే క్షేత్రపాలకుడిగా, అడవులను సంరక్షించే దైవంగా ఈయనను కొలుస్తారు. న్యాయం పంజూర్లిని న్యాయదేవతగా కూడా భావిస్తారు. భూటాకోల అనే సంప్రదాయ నృత్య రూపంలో ఈ దైవాన్ని ఆవాహన చేసి ప్రజలు తమ సమస్యలకు న్యాయం, పరిష్కారాలు పొందుతారు.